మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఉంటుంది. ఎంపీపీ అంటారు. ప్రజల చేత ఎన్నికైన ఎంపీటీసీలు అందరూ కలిసి ఎన్నుకునేటటువంటి మెజార్టీ వాళ్ళు ఎన్నుకునేటటువంటి వాళ్ళు ఎంపీపీ అవుతారు. అట్లాంటి ఎంపీపీ గారు మహిళ అయ్యారు. ఆవిడ కార్యాలయానికి రారు, లేదా ఆవిడ పేరుతో వాళ్ళ అబ్బాయే కథ నడుపుతాడు. వాళ్ళ అబ్బాయి పేరు సుదర్శన్ రెడ్డి. గాలివీడులో నిన్న జరిగింది అది. ఆ సుదర్శన్ రెడ్డే కథ అంతా నడుపుతూ ఉంటాడు. ఈ మధ్యన ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, సదరు వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినా అభ్యంతరం లేదు, కానీ సదరు వ్యక్తి లేకుండా మాత్రం వేరే వాళ్ళు ఉండటానికి వీల్లేదు అన్నట్టు. దాంతో అమలు చేసేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ జవహర్ నిన్న ఆ ఎంపీపీ గాలివీడి ఎంపీపీ గారి అబ్బాయి గారు వస్తే, సుదర్శన్ రెడ్డి వస్తే ఇవ్వనన్నారు తాళాలు. ఇవ్వననేటప్పటికీ ఆయన గదిలోకి వచ్చి కొట్టి తీవ్రంగా హింసించి దుర్భాషలాడి మొత్తం మిగతా స్టాఫ్ అందరూ వచ్చి తలుపులు పగల కొట్టి ఆయన బయటికి తీసుకొచ్చేదాకా కొడతానే ఉన్నారు. ఇంత అరాచకం, ఇంత అహంకారం, ఇంత అభిజాత్యం, ఇది తాజాగా జరిగినటువంటి సంఘటన. దాంతో ఇప్పుడు కేసు నమోదు చేసి ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేస్తామంటున్నారు. అతనితో పాటుగా ఈ దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళు 13 మంది మీద ఇప్పుడు కేసులు పెట్టారు.